హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ యొక్క సెలక్షన్ అనేది జరుగుతుంది. 10th క్లాస్ మార్క్స్ ప్రకారమే సెలక్షన్ చేస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చివరి దాకా చూసేసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఉగాది ఫెస్టివల్ అలాగే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. వెంటనే మన ఛానల్కి సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీకు 499 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. 1st April వరకు అయితే ఆఫర్ అనేది ఉంటుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ఆఫర్ అనేది. రైల్వే, ఏఎల్పి రిక్రూట్మెంట్ అలాగే విఆర్ఓ ఇలా మనకి అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి యాప్లో. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనము నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఐఆర్సిటిసి మన సౌత్ జోన్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 24th March నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 7th వరకు మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్టెడ్ ఇన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారమే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తారు. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా ఉండవు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించి 1st January 2025 నాటికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. మీరు వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు అప్లికేషన్ అనేది ఎలా చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను. ఒక ఐఆర్సిటీసీకి సంబంధించి ఏదైతే రైల్వే శాఖ ఉందో సో ఇందులో మనకి ఏమేమి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, ఏజ్ లిమిట్కి సంబంధించి అలాగే వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇందులో మనకి కంప్యూటర్ ఆపరేటరే కాకుండా ఇంకా మనకి వేరే పోస్టులు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు మిగతా డీటెయిల్స్ని కూడా చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి కదా, సో వీటికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా డిగ్రీ అనేది అర్హత. 12 months ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించి. అలాగే మార్కెటింగ్ అసోసియేట్కి సంబంధించి 4 ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. 6 months ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఫస్ట్ గ్రాడ్యుయేట్ పర్సూయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి, అలాగే ఎగ్జిక్యూటివ్కి సంబంధించి, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి వీటన్నింటికి కూడా సో మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మనకి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి మాత్రం మీరు 10th పాటు ఐటీఎస్ సర్టిఫికేట్ అనేది సంబంధిత డిసిప్లిన్లో కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించేమో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుందంట. కామర్స్ కానీ లేదంటే సిఏ ఇంటర్ కానీ సప్లై చైన్ లేదా సిమిలర్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం 1st April 2025 నాటికి మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం 25 years వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. జనరల్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళైతే 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మనము అప్లై చేయడానికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 50% మార్కులతో ఇక 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో
క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అది ఉండదు. డైరెక్ట్గా మెరిట్ పద్ధతిన మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో సో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారనమాట. సో ఆ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ ఎంత అమౌంట్ పే చేస్తారు అని చెప్పేసి వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసేమో పర్ మంత్ మీకు 7,000 స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. మిగతా పోస్టులకి సంబంధించి గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నటువంటి పోస్టులకేమో 9,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లై చేయాలంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్కిల్ ఇండియా NAPSకి సంబంధించి ఏదైతే పోర్టల్ ఉందో సో ఇదే వెబ్సైట్ నుంచి అయితే మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఫ్రీగా. సో ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు పైన చూడండి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ వచ్చాయి కదా, సో ఇక్కడ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క ITIకి సంబంధించి అది ఎంటర్ చేసేసి డైరెక్ట్గా ఫైండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఒక ITI చేయకపోతే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అందులో ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. సో ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగానే ఇక్కడ లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనము ఆ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళేసి మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు ఆ యొక్క ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి డైరెక్ట్గా అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో అప్లై పైన క్లిక్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే శాఖకి సంబంధించి IRCTC సౌత్ జోన్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ ట్రైనీ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. సో ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మనకి మీరు రీసెంట్లీ నోటిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే రైల్వే శాఖకి సంబంధించి ALP నోటిఫికేషన్ కానీ రైల్వే గ్రూప్ D నోటిఫికేషన్ కానీ అందులో ఎవరైతే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి, గమనించారా? ఎంతమంది గమనించారో డెఫినెట్గా కామెంట్ చేయండి. CCA అని చెప్పేసి గ్రూప్ Dలో అందులో ఏంటి అంటే మనకి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి సపరేట్గా మనకి ఒక కేటగిరీ పెట్టేసి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు కనుక అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కనుక పొంది ఉన్నట్లయితే రైల్వే శాఖకి సంబంధించి ఫర్దర్గా ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీకు ఈజీగా రైల్వే జాబ్ అనేది కొట్టే అవకాశం ఉంటుంది. కొంచెం తక్కువ కాంపిటీషన్తో కొట్టాలి అనుకుంటే రైల్వే జాబ్ కానీ ఇతర గవర్నమెంట్ జాబ్ కానీ సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి మీరు యూటిలైజ్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై చేయండి. మనకి ఇది ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. అది మీకు ఫర్దర్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, ఎటువంటి వేస్ట్ అయితే కాదు. సో మీకు పోస్టింగ్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటకకి సంబంధించినటువంటి లొకేషన్స్లో మనకి ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డీటెయిల్స్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేయండి. మన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.